హలో హాయ్ నమస్తే అండి. ఈరోజు సాటర్డే కదా, మా ఇంట్లో చికెన్ కర్రీ స్పెషల్ అండి. ఏదో తాలింపు వేశాను. తాలింపులో లవంగాలు, ఇలాచి చెక్క, స్టార్ పువ్వు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి తాలింపు వేశానండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసి వేయించానండి. ఇందులో పుదీనా కూడా వేస్తున్నాను. పుదీనా ఇది మా ఇంట్లో పెంచిన పుదీనా అండి, కుండీల్లో పెంచిన పుదీనా ఫ్రెష్. ఇది కూడా వేసి కాసేపు వేయించాలండి. తర్వాత చికెన్ వేసుకుందాము. చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసి చక్కగా పోపు అంతట్లో కలిపేసుకోవాలండి. మేము ఎక్కువగా స్కిన్ తోటే ఇష్టపడతాము చికెను. స్కిన్లెస్ ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు. చూడండి, ఇలాగ మొత్తం పోపులో కలిపేసేసుకోవాలి చికెన్. కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, కొంచెము సరిపడా ఉప్పు వేసుకొని కాసేపు ఉడికిస్తే అందులోంచి వాటర్ బయటకు వస్తుందండి. చికెన్లోంచి వాటర్ బయటకు వస్తుంది. మనం వేరేగా వాటర్ పోయే అవసరం లేదు గ్రేవీకి, ఆ వాటరే సరిపోతుంది. చూడండి, అట్లా చక్కగా సాల్ట్ వేసి కలిపేసేసి అలా పెట్టేస్తే అది వాటర్ వచ్చేసిందండి. కాసేపు ఉడికిస్తే ఇలా వాటర్ వచ్చేస్తుంది. ఇందులోనే సరిపడా కారం వేసుకుందాము. కారం వేస్తున్నాను. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తానండి. కారం వేసేసి చక్కగా కలిపేసి పెట్టేసుకోవాలి. బాగా కలిసిపోయే వరకు కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించేసేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి. గ్రేవీగా చక్కగా వస్తుంది. ఇట్లా గ్రేవీగా ఉంటే మా పిల్లలకి బాగా ఇష్టం అండి. గ్రేవీతో బాగా తింటారు, చాలా బాగా ఇష్టపడతారు. చూడండి, కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూడండి, చక్కగా ఉడికిపోయింది, చక్కగా గ్రేవీగా వచ్చేసిందండి. చూడండి, గ్రేవీగా వచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.